మనతో పాటు ఇప్పుడు మంగళగిరి పార్టీ కార్యాలయంలో అయితే బీఫామ్ అందుకున్నారు. పోలవరం నియోజకవర్గానికి సంబంధించి బాలరాజు గారు. ఆయన అభిప్రాయం ఎలా ఉంది, ఎలా ఫీల్ అవుతున్నారు అనేది ఒకసారి తెలుసుకుందాం. సార్, ఎలా ఫీల్ అవుతున్నారు? మొదటిసారి బీఫామ్ తీసుకున్నారు జనసేన పార్టీ నుంచి, ఎలా ఉంది సార్? అంటే నేను ఇది మొదటిసారి కాదండి, రెండోసారి. 2019లో కూడా పోలవరం నియోజకవర్గం నుంచి పోటీ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు మళ్ళీ ఏదైతే ఈ 5 సంవత్సరాలు నేను ఇక్కడ చేసినటువంటి సేవా కార్యక్రమాలు, అలాగే అక్కడ ఉన్నటువంటి జనసేన పార్టీ యొక్క బలాన్ని అనుగుణంగా తీసుకొని ఈరోజు పోలవరం నియోజకవర్గం కేటాయించడం జరిగింది. ఇక ముందుగా ఎవరైతే ప్రజానికం ఉన్నారో వారందరికీ కూడా ఈరోజు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు పండగని పురస్కరించుకొని ఈ పండగ వాతావరణం ఈ 5 సంవత్సరాలు ఉండే విధంగా పవన్ కళ్యాణ్ గారు అలాగే రాష్ట్రం అంతా సస్యశ్యామలంగా ఉండాలనే ఒక మంచి నిర్ణయంతో ఈరోజు మా అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఆ 21 మంది అభ్యర్థులకి ఈరోజు బీఫామ్స్ ఇవ్వడం జరిగింది. వీరందరూ కూడా భారీ విజయకేతనం ఎగరవేసి రానున్న ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఉందో జనసేన, టీడీపీ, బీజేపీ 3 పార్టీలు సమన్వయంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయం. కాకపోతే మీరు నామినేషన్ ఎప్పుడు వేస్తున్నారు సార్? ఈ షెడ్యూల్ ఏమైనా పూర్తి అయిపోయిందా దానికి సంబంధించి? అంటే 18 నుంచి 28 వరకు అంటున్నారు. ఈ 5-6 డేస్లో ఒకసారి మంచి రోజులు చూసుకొని నీకు తప్పకుండా నామినేషన్ వేస్తాం. నామినేషన్ వేసిన దగ్గర నుంచి కూడా మేము ప్రజల్లోనే ఉంటాం. తప్పకుండా ప్రజా సమస్యల కోసం పోరాటం చేస్తాం. పవన్ కళ్యాణ్ గారు టూర్ ఎప్పుడు ఉండబోతుంది సార్ పోలవరానికి సంబంధించి, పోలవరం నియోజకవర్గం? ఇంకా చెప్పలేదండి, అది 2-3 డేస్లో చెప్తారు అనుకుంటా. అంటే మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని మా నియోజకవర్గం ఒక 2 సార్లు రావాలని కోరుకుంటున్నాం. అలాగే ఏదైతే మన మోదీ గారు ఉన్నారో అక్కడ ఒకసారి పోలవరం నియోజకవర్గం విజిట్ చేస్తే బాగుంటుంది అనేది మా ఆలోచన. ఎందుకంటే అక్కడ నిర్వాసిత సమస్య ఎక్కువ ఉంది పోలవరం ప్రాజెక్టు సంబంధించి. ఆ నిర్వాసితులకి న్యాయం జరగాలంటే కేవలం కేంద్ర ప్రభుత్వం ఈరోజు సహకరిస్తేనే అక్కడ పోలవరం ప్రాజెక్టు పూర్తి అవ్వగలదు. 2014లో ఏదైతే టీడీపీ ప్రభుత్వం ఉందో, టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. 75% అక్కడ పనులు పూర్తి చేయడం జరిగింది. 2019లో గవర్నమెంట్ మారింది, వైసీపీ ప్రభుత్వం. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా 24 వరకు కూడా ఎటువంటి పనులు అక్కడ జరగలేదు. అలాగే అక్కడ ఉన్నటువంటి నిర్వాసితులకి ఎవ్వరికి కూడా ప్యాకేజీ కానీ ఇళ్ళ విషయంలో కానీ ఎలాంటి న్యాయం జరగలేదు. ఇలాంటివన్నీ కూడా ప్రజానిక అందరూ చూశారు. తప్పకుండా ఈ వైసీపీ ప్రభుత్వాన్ని పక్కన పెడతారు. తప్పకుండా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్.